ఈ ఉప ఎన్నికల్లో టీడీపీకి 6,735 ఓట్లు పోలయ్యాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పులివెందులకు సంబంధించి ఫలితాలు ప్రస్తుతం మనకి వెల్లడయ్యాయి. ఇక పులివెందులలో ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, పులివెందుల్లో టీడీపీ గెలవటం నిజంగా టీడీపీ శ్రేణులకు అమిత ఉత్సాహంగా కనిపిస్తుంది. ఎందుకంటే సుదీర్ఘ కాలంలో అక్కడ నామినేషన్ వేయలేని పరిస్థితి నుంచి టీడీపీ ఈరోజు ప్రత్యర్థి పార్టీకి డిపాజిట్ దక్కకుండా గెలవడం నిజంగా ఒక రకంగా చారిత్రాత్మక విజయంగా టీడీపీ అభివర్ణిస్తుంది. నిన్న చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు కొంత మీడియాతో చిట్ చాట్ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో ఎమ్మెల్యే పులివెందులు అయిన దగ్గర నుంచి కూడా ప్రత్యర్థి పార్టీలు అక్కడ నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి. అది ఎందుకు వారి మీద అభిమానంతో వేయటం లేదా, వారి దౌర్జన్యానికి భయపడి ఎవరు నామినేషన్ వేయలేదనే చర్చ కూడా ఆ టీడీపీ తీసుకొచ్చింది. మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ అభివర్ణిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ 11 మంది నామినేషన్లు వేశారు. ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోని పులివెందుల ఏదైతే ఆ మండల ప్రజలంతా కూడా మొన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 70% పోలింగ్ అయిందని చెప్పి టీడీపీ చెప్తుంది. ఏదైనా ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. ఏదైతే అక్కడ రౌడీజాన్ని ఉక్కుపాతంతో అణిసివేశారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేట్టు చేశారు. ప్రజల మనసుల్లో ఏ విధమైన అభిమానం టీడీపీపై ఉందో ఇప్పటికైనా అర్థమవుతుందని చెప్తున్నారు. గత 40 ఏళ్ల నుంచి కూడా వైఎస్ కుటుంబ అరాచకాల వల్ల అక్కడ టీడీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎన్నికల్లో స్వేచ్ఛగా అందరూ కూడా పోటీ చేశారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజల మనసుల్లో ఏముందో కూడా అక్కడ స్పష్టంగా బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చెప్తున్నారు, ఎందుకంటే గత ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి కూడా వైఎస్ కుటుంబ ప్రాబల్యం రోజు రోజుకి తగ్గుతుందని టీడీపీ చెప్తుంది. ఆ విధంగా కూడా టీడీపీ కూడా చాలా వ్యూహాత్మకంగా అక్కడ పనిచేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిత్రపక్షం బీజేపీ కూడా అక్కడ పూర్తిగా ఆ టీడీపీకి సహకరించింది. జమ్ములమడికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాత్ర గణనీయంగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పాత్ర, ఇన్ఛార్జ్ మంత్రి సబిత కావచ్చు, అదేవిధంగా బీటెక్ రవి వ్యూహాత్మకంగా పనిచేయటం, సీఎం రమేష్ బీజేపీ ఏదైతే లోక్సభ సభ్యుడు అనకాపల్లి లోక్సభ సభ్యుడు అక్కడ చాలా కీలకంగా వ్యవహరించారు. వీరందరూ కూడా చాలా వ్యూహాత్మకంగా వైఎస్ ఏదైతే అవినాష్ రెడ్డిని కావచ్చు, వైఎస్ ఏదైతే జగన్ కావచ్చు నిలువరించారు. ఆ వర్గాన్ని మొత్తం కూడా నిలువరించి ఎన్నికలు జరిగేట్టు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ సతీష్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ అక్కడ లోకల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు గట్టిగా పోరాటం చేసినప్పటికీ టీడీపీ బలం ముందు కొంత అయితే వెనకంజ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో టీడీపీ పులివెందుల్లో తన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా టీడీపీ ఏర్పాటు చేసుకుంది. బీటెక్ రవి చాలా అగ్రెసివ్ గా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ కొంత బీటెక్ రవి సింగిల్ గా పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు సాధారణ ఎన్నికలకు ముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రామ్ గోపాల్ రెడ్డికి పులివెందుల ఓటర్లందరూ కూడా జైగొట్టిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా టీడీపీకి ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. పులివెందులను కూడా మనం ఎందుకు గెలుచుకోలేమనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈ సంవత్సర కాలానికి జరిగిన ఎన్నికైనప్పటికీ కూడా దాన్ని సాధారణ ఎన్నికల్లాగానే టీడీపీ చూసిన పరిస్థితుంది. ఎందుకంటే అంతకుముందు సిట్టింగ్ ఏదైతే జడ్పీటీసీ ఉన్నారో ఆయన వైసీపీకి చెందిన వ్యక్తి, ఆయన అకాల మరణంతో ఆయన కుమారుడు అక్కడ పోటీ చేశారు. కానీ కూడా వైఎస్ కుటుంబం పట్ల కావచ్చు, వారి పట్ల, వారి వ్యవహార శైలి పట్ల అక్కడ స్థానిక ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలే మనకు నిదర్శనమని టీడీపీ చెప్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు కావచ్చు, వైఎస్ జగన్ అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ సునీతారెడ్డి ఏదైతే ఆమెకు జరుగుతున్న ఇబ్బందుల పరిస్థితులు కూడా ఆ ఎన్నికపై ప్రభావం చూపాయని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. బలరాం, రవిచంద్, అంటే ఇంచుమించుగా 30 ఏళ్ల తర్వాత టీడీపీ అక్కడ పాగా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాయి. ఉప ఎన్నికల ద్వారా ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై కావచ్చు, ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో కావచ్చు ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? అంటే బలరాం, ఒకటి చూసుకోవచ్చు, టీడీపీ శ్రేణులు పులివెందులకు వెళ్ళడం చాలా ప్రెస్టేజ్ గా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో టీడీపీ రాష్ట్ర మొత్తం కూడా ఏకపక్షంగా గెలిచినప్పటికీ కూడా పులివెందుల్లో తన ప్రభావాన్ని ఎప్పుడు కూడా చూపించలేని పరిస్థితి. అది ఏ కారణం చేత జెండా అయితే అక్కడ
ప్రజాస్వామ్యబద్ధ ఒక సంవత్సరం నుంచి మేము ఏం పరిపాలన చేశాం, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లామో, భవిష్యత్తు ముఖ్యంగా దీంట్లో మహిళలు యువత ముందుకొచ్చి ఓటేశారు. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు యువగల మధ్యనేత నారా లోకేష్ బాబు గారు. మరి ఈరోజు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి కాబట్టి ఈరోజు పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్టర్, హార్టికల్చర్ సెక్టర్ అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందన్న సంపూర్ణమైన నమ్మకంతో ఈరోజు ఓటేశారన్న విషయం తెలుసు. ఇక్కడెక్కడ పులివెందల్లో మీ చరిత్రలో చూశారు, ఇక్కడ పులివెంద చరిత్రలో స్థానిక ఎన్నికల్లో చీనాకాయలు అమ్మితే పర్సెంటేజు, అరటికాయలు అమ్మితే పర్సెంటేజు, చికెన్కి పర్సెంటేజ్, కోడిగుడ్లకు పర్సెంటేజ్, ఇలా ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసి పిండి పిప్పి పీడిచ్చారో ప్రజలందరికీ తెలిసి ఒక్కసారిగా ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేస్తే మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడన్నా ఈ మంచి ప్రభుత్వానికి మనం సహకరించాలని ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటేశారు. ఏ విధంగా అయితే ఓటేశారో అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత సమస్యలు పరిష్కారం చేస్తామన్నాం, ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు కంకణబద్దులయ్యారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీని గెలిపించాలి అనే కంకణబద్ధంతో ఈసారి ఈ మెజార్టీ కనబడింది అంటూ కూడా టీడీపీ శ్రేణులు స్పందిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మారెడ్డి లతారెడ్డి 5,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేశారు. ఇక అక్కడి వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లే పోలవడం కూడా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్. ప్రజల నాడి ఏ రకంగా ఉందో అర్థమవుతోంది. మొత్తం టీడీపీకి పోలైన ఓట్లు చూస్తే 6,735 ఓట్లు పోలయ్యాయి. దాంట్లో వైసీపీ అభ్యర్థికి పోలైన ఓట్లు కేవలం 683 ఓట్లు మాత్రమే. దీంతో మారెడ్డి లతారెడ్డి 5,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం, సంబరాల్లో మునిగిపోతున్న వాతావరణం అంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ఇరు పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఉప ఎన్నికలను యావత్ ఏపీ మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. పులివెందులలో ఎవరు పాగా వేయబోతున్నారు అనేది చాలా ఉత్సాహంగా, ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ ఫలితం రానే వచ్చింది. పులివెందుల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మారెడ్డి లతారెడ్డి 5,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయాన్ని నమోదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఇంతటి విజయాన్ని నమోదు చేయడానికి దోహదం చేసిన అంశాలంటే ఏం చెప్పాలి? బలరాం, రాష్ట్ర రాజకీయాల్లో మీరు అన్నట్టు చాలా కీలక పరిణామంగా మనం భావించవచ్చు. పులివెందుల్లో అనేక ఫ్యాక్టర్స్ అయితే పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా పులివెందుల బేస్గా టీడీపీ కొంత వ్యూహాత్మక రాజకీయాలు అయితే నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా బీటెక్ రవి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన కావచ్చు, రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కావచ్చు. వీరంతా కూడా ఒక రకంగా వైసీపీని కార్నర్ చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పులివెందుల ఓటర్స్ అంతా కూడా టీడీపీకి చేకొట్టిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా అప్పుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కొంత ఫేవర్గా ఉన్నారని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నారు. తర్వాత వారిలో మార్పు వచ్చింది, అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు, దౌర్జన్యాల పట్ల వాళ్ళు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత అక్కడ రాజకీయాలన్నీ మారిపోతున్నాయి. ఈ విధంగా వైఎస్ కుటుంబంలోనే ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ అక్కడ ప్రజలకి పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ విధంగా టీడీపీ కూడా ఆ వైసీపీని చుట్టుముట్టిన అంశాలన్నీ కూడా క్యాష్ చేసుకునే పని అయితే టీడీపీ కూడా చేసిందని చెప్పుకోవచ్చు.
టీడీపీ నాయకత్వం కూడా పులివెందుల ప్రజలని హక్కుని చేసుకునే విధంగా కూడా అక్కడే ఒక పార్టీల కార్యాలయాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. పులివెందుల ప్రజానీకం యొక్క సమస్యలను తీరుస్తున్నారు. అక్కడ ఏదైతే అక్కడ ఉన్న నాయకుల ద్వారా వారి సమస్యలన్నీ కూడా తీరుస్తున్నారు. ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. అక్కడ నీళ్ల సమస్య కావచ్చు, అక్కడ ఉన్న యురేనియం సమస్య కావచ్చు, ఆ ప్రాంతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఆ నాయకులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి పరిష్కరిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పులివెందుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే కసి మనకి టీడీపీలో కనిపిస్తుంది. అదేవిధంగా బీటెక్ రవి కూడా చాలా కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా రవిచంద్ర ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం సవిత మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం. గత 10 రోజులుగా మేము 1 సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో, మరి ఒక పక్క ఒంటమిట్ట రాంప్రసాద్ రెడ్డి గారు, మరి నేను పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెలియజేశాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకునేలా చేసిన ఎలక్షన్ కమిషన్కి మరి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి 4 రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది. మీరు అందరూ చూశారు. మీరు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది. మరి మొన్నటి రోజు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి గత 40-50 ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క, కార్యకర్తలు ఒక పక్క, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు 1 సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు పిలిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదేవిధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈరోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నామినేషన్లు వేయడమే ప్రజాస్వామ్యబద్ధం. ఎందుకంటే ఒంటిమిట్టలో 11 నామినేషన్లు పడ్డాయి, మరి పులివెందుల జెడ్పీటీసీకి 11 నామినేషన్లు పడ్డాయి. అక్కడే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం అనేది ప్రజలకు ఒక నమ్మకాన్ని కుదిరిచ్చాం. మరి ఈరోజు ఒక సాక్షి ఛానల్లో తప్ప ఏ ఛానల్లో చూసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఈరోజు మెజార్టీ తెచ్చినందుకు కూడా ప్రజలకు మరి కార్యకర్తలకు, అదేవిధంగా సమిష్టిగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు సమిష్టిగా ఈరోజు మేమందరం పనిచేసాం. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందాక రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇది ఒక గిఫ్ట్ అనే విషయం తెలియజేస్తున్నాం. దగ్గరలో కడప స్వీప్ అవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ బీటెక్ రవి గారు మరి నిన్నటి రోజున బీటెక్ రవి గారిని ఏ విధంగా అవమానపరిచారో కూడా మనం చూసాం. పెద్దలంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం లేదు. ముసలాయన అంటారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ముసలి వాళ్ళతో రాజకీయం చేసిస్తున్నారు. మరి ఎలాంటి వారు కావాలి? కూనీ కోరలే కావాలా, గొడ్డలతో చంపే వాళ్ళే కావాలా, బెదిరించే వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మేం తెలియజేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటింగ్ జరగటం వల్ల ఓటింగ్ జరిగింది. ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ ఘన విజయాన్ని నమోదు చేసింది. మారెడ్డి లతారెడ్డి 5,000కు పైగా ఓట్ల మెజార్టీతో
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి సవిత కూడా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిన ఈసీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ ఉప ఎన్నికను ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక యుద్ధంగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరోవైపు మీరు కాదు ప్రజలే వైసీపీని మిమ్మల్ని బాయ్కాట్ చేశారు అంటూ కూడా ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.